మీరు రాశారు కదా ఇవన్నీ, అవును. రెమ్యునరేషన్ ఇచ్చారా? ఆయన రెమ్యూనరేషను దేనికి ఇచ్చాడంటే మ్మ్. పార్టీకి పాటలు రాశాను. ఓకే ఓకే. పార్టీ పెట్టినప్పుడు. మ్మ్. ఎవరితో రాయించాడు, ఆయనకు నచ్చలే. ఆయన ఎందుకంటే ఆయన మాట్లాడే లాంగ్వేజే కవిత్వం. మ్మ్. అంటే ఇటు మాట ఇటు మార్చితే పోయిటరీ అయిపోతుంది. మ్మ్. అలాంటి మాటలే వాడతాడు ఆయన. ఓహో. అది నేను అర్థం చేసుకున్నా. సో ఆయన మాటలన్నీ పాటలుగా రాశాను నేను. మ్మ్. ఎలక్షన్ ముందు ప్రచారాలు అవన్నీ రాస్తుంటారు కదా, అట్లా నన్ను పిలిచాడు. మ్మ్. పిలిచి మీరు రాయండి ఇవి, మంచిదని నేను రాశాను. ఆయన ప్రచారం కోసం ఇటు కడపనో ఏదో వెళ్తున్నారు ట్రైన్లో. మ్మ్. నేనేం చేశానంటే రాసిన పాటలు ఓకే చేశాడు ఆయన. రికార్డ్ చేయమని నన్ను మద్రాసు పంపించాడు. మ్మ్. నన్నే రికార్డింగ్ చేయించుకురమ్మని. మ్మ్. అంటే అంత నమ్మాడు నన్ను ఆయన. మ్మ్. మ్మ్. దానికి వెళ్ళే ముందే ఎంత అవుతుంది దీనికి అని అడిగారు. నేను ఈ ఆడియో క్యాసెట్లు అవి చేసేవాడిని నా పాటలు. సొంత పాటలు. ఇప్పుడు కాల్ షీట్ రేటు వేరు, మ్మ్. సాంగ్ రేటు వేరు. ఓకే. ఆ టెక్నిక్ అక్కడ. నేను సాంగ్ రేటు కాకుండా కాల్ షీట్ రేటు తీసుకునేవాడిని. మ్మ్. కాల్ షీట్లో 4 పాటలు చేసేవాడిని. మ్మ్.